రక్షణ శాఖ నుంచి మనకు ఒక బిగ్ బ్రేకింగ్ అందుతోంది. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులకు తెగబడిందన్నారు రక్షణ శాఖ. పాక్ దాడుల్లో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదన్నారు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామంటున్నారు రక్షణ శాఖ. ఇక పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు చావు దెబ్బ తగిలింది. అయినా దేశం తన వక్రబుద్ధిని మార్చుకోకుండా భారత్ పైకి దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులకు తెగబడిందని రక్షణ శాఖ తెలిపింది. పాక్ ప్రయోగించిన 8 మిసైల్స్ ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది. పాక్ దాడుల్లో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని రక్షణ శాఖ వెల్లడించింది. భారత రక్షణ శాఖ ఒక ప్రకటనను రిలీజ్ చేసింది. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులకు తెగబడిందన్నారు రక్షణ శాఖ. పాక్ దాడుల్లో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదన్నారు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామంటోంది రక్షణ శాఖ. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు చావు దెబ్బ తగిలింది. అయినా దేశం తన వక్రబుద్ధిని మార్చుకోకుండా భారత్ పైకి దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులకు తెగబడిందని రక్షణ శాఖ తెలిపింది. పాక్ ప్రయోగించిన 8 మిసైల్స్ ను భారత సైన్యం వీరోచితంగా కూల్చివేసింది. పాక్